నమస్తే అండి. నేను డాక్టర్ బలగ రేవంత్, ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ గూడా. సో, ఈరోజు మనం రోజు కామన్‌గా అందరూ చాలామంది ఎదుర్కొనే ప్రాబ్లమ్ గురించి తెలుసుకుందాం. యాంకిల్ స్ప్రెయిన్ అంటాము. మనం నడుస్తున్నప్పుడు పాదం ఇట్లా ట్విస్ట్ అయింది లేదా బెణికింది అని అంటూ ఉంటారు. చాలామంది వస్తారు. సో, యాంకిల్ మీద స్వెల్లింగ్ వచ్చింది, నడవలేరు, ఇవన్నీ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, మనం దెబ్బ తగిలిన వెంటనే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దాని మీద ఎక్కువ బరువు వేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ఎలివేషన్‌లో పెట్టుకోవాలి. ఐస్ అప్లై చేస్తూ ఉండాలి. ఐస్ ప్యాక్ గానీ, లేదు అంటే ఇంట్లో ఐస్ పీసెస్ ఉంటే అవి ఒక క్లాత్‌లో తీసుకొని ఎక్కడైతే వాపొచ్చిందో దాని మీద పెట్టడము. ఇంకా అది గూడా లేదు అనుకుంటే కూల్ వాటర్ బాటిల్ అయినా సరే మనం దాని మీద పెడుతూ ఉంటే మనకి వాపనేది తగ్గుతూ ఉంటుంది. సో, మీకు తర్వాత మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్‌ని కలిస్తే మనం చూసి దాన్ని బట్టి గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3 అనేది సివియారిటీ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో, మనకు మరీ సివియర్ ఉంది. యాంకిల్ స్ప్రెయిన్ అంటే ఏంటిది అంటే మనకి యాంకిల్ జాయింట్ చుట్టూ కండరాలుంటాయి. అవి కొంచెం ట్విస్ట్ అవ్వడం వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో, అది ఎంత డ్యామేజ్ అయిందనే దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో, మన గ్రేడ్ 1 ఇంజ్యూరీ అనుకోండి, మనం అది సింపుల్‌గా కొంచెం రెస్ట్ ఇచ్చేసి, మనం సపోర్ట్ ఇచ్చేసి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అదే గ్రేడ్ 3 అంటే మనం దానికి పట్టీ ఏసి, సిమెంట్ పట్టీ వేసి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక 4 వీక్స్ అట్లా. మనము మజిల్ ఇంజ్యూరీనే గదా! ఎముక బానే ఉంది, ఎముక విరగలేదు అని అనుకోవడానికి లేదు. ఎముక విరిగితే ఎంత ప్రాబ్లమ్ ఉంటుందో మనకి సివియర్ యాంకిల్ స్ప్రెయిన్స్‌లో, యాంకిల్ ఇంజ్యూరీస్‌లో గూడా అంతే ఇబ్బందొస్తుంది. తొందరగా తక్కువ గాదు. సో, మనకి ఎముక కాదు గదా! కండే గదా! వారంలో తగ్గిపోతుంది, 2 రోజుల్లో తగ్గిపోతుంది అనడానికి ఉండదు. దాదాపు 4 వారాలు పడుతుంది తగ్గడానికి. సో, మనకి ఏమైనా ఇబ్బంది ఎక్కువుంది, నొప్పుంది అంటే మనం ఎక్స్‌రే తీసి చూస్తాము. ఒకవేళ ఎక్స్‌రేలో ఎముకలు గూడా బానే ఉన్నాయి, ఫ్రాక్చర్ ఏం లేదు అన్నా సరే, ఎందుకు అంటే మనకి ఎక్స్‌రేలో కండరాలనేవి కనిపించవు, ఎముకలే కనిపిస్తాయి. సో, మనకి ఎక్స్‌రేలో ఎముకలు బానే ఉన్నాయి, మనకేం కాలేదు అనుకోవడానికి లేదు. యాంకిల్ స్ప్రెయిన్ అనేది, యాంకిల్ ఇంజ్యూరీ అనేది కొంచెం చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన విషయం అనేది. మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిషియన్‌ని కలిసినప్పుడు వాళ్ళు మొత్తం వివరిస్తారు మీకు ఎట్లా అవుతుంది ఇది, ఏం ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అనేటట్టుగా.